ఇవాళ మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ పెయిన్కి కిడ్నీలో స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్కి డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి ఈ స్పైన్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటి, మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలం అనే దాని గురించి చెప్తాను. యూజువల్గా ఈ బ్యాక్ పెయిన్ అంటే మనకు వెన్నెముకలో వచ్చే పెయిన్, మనం ఎక్కువసేపు నుంచున్నా లేకపోతే ఆ పెయిన్ అనేది వెన్నెముకలో కంటిన్యూస్గా ఉంటుంది. దానివల్ల తిమ్మిర్లు రావటం, ఈ అదర్ ఇబ్బందులు ఉంటాయి. అదే మనకి కిడ్నీ సంబంధించిన బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుందంటే ఏదర్ ఒక సైడే రావటం, లేదా ఒకసారి బాగా సివియర్గా ఉండటం, దాంతోపాటు వామిటింగ్స్ అవ్వటం, ఇలా తట్టుకోలేనంత పెయిన్ ఒక సైడ్కి ముందు పొట్టలో లోవర్ అబ్డామిన్ అంటాం, అంటే పొత్తి కడుపులోకి రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో చాలా క్లియర్ కట్ డిమార్కేషన్ ఉంటుంది ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్కి, ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే ఈ బ్యాక్ పెయిన్కి. ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు మీ యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే దానికి తగినట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు మీరు.